తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే, తమ్మిడిహట్టి దగ్గరనే ప్రాజెక్టు కడితే 40,000 కోట్లకే అయిపోతుండే, వీళ్ళు కమిషన్ల కోసం ప్రాజెక్టును మార్చిండ్రు అని ఒక బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ మీద చేస్తుండ్రు. అసలు ఎందుకు మార్చినాం? తమ్మిడిహట్టి దగ్గర మనం ప్రయత్నం చేసినామా లేదా? అసలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సిన అవసరం ఏంటి? ఇది నేను ఫ్యాక్ట్స్తో ఆధారాలతో సహా ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎందుకు మారాల్సి వచ్చింది? ముందే మనం డైరెక్ట్గా మార్చినామా? ఎప్పుడు అసలు మార్చే నిర్ణయం తీసుకున్నాం? ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నాం? ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఆ నిర్ణయం ఎందువల్ల తీసుకోవాల్సి వచ్చిందో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన గవర్నమెంట్ 2 జూన్ 2014 ఏర్పడ్డది. మీరు చూస్తే 23 జూలై 2014 అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ నెల 15 రోజుల్లోనే, దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కేసీఆర్ గారు నన్ను నువ్వు మహారాష్ట్రకు వెళ్ళు, తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుందాం, వాళ్ళు ఎన్ని డబ్బులు అడుగుతా అన్ని ఇద్దాం, నువ్వు పోయి వాళ్ళని ఒప్పించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నన్ను, మన సలహాదారుడిగా ఉన్న ఆర్ విద్యాసాగర్ రావు గారిని ఇంజనీర్ల బృందం తీసుకొని వెళ్ళండి అని ఆదేశించారు. సో గవర్నమెంట్ ఏర్పడ్డ 45 డేస్కు ఐ వెంట్ టు మహారాష్ట్ర. ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇరిగేషన్ మినిస్టర్ హసన్ ముషరఫ్ గారు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి. మేము అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి మేము గత ఆంధ్రప్రదేశ్ లాగా మీతో కొట్లాడము, మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నారు, మీతో కలిసి పనిచేస్తాము, మీకు మా సహకారం అందిస్తాం, మీరు మాకు సహకారం అందించండి, మహారాష్ట్రలో ముంపు గురయ్యే భూమికి మీరు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధర, మీరు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇస్తాం, మా ఉద్యమమే నీళ్ళ నుంచి పుట్టింది, మా పోరాటమే నీళ్ళ కోసం జరిగింది, మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మేము తొందరగా ఇది కట్టుకోవాలనుకుంటున్నామని వీ ప్లీడెడ్ దెమ్ లైక్ ఎనీథింగ్, బతిలాడినాం అన్ని రకాలుగా. ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఆయన మాట్లాడుతూ, చూడు భాయ్ సాబ్, ఇంకొక 6 నెలల్లో మాకు ఎలక్షన్ ఉంది, మహారాష్ట్రలో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉంది, అయినా మేము ఎట్లా ఒప్పుకుంటాము? 8 సంవత్సరాల నుంచి కూడా మేము స్పష్టంగా మీకు చెప్తూ వచ్చినాం, 152 మీటర్ల ఎత్తులో మేము తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని చాలాసార్లు మేము మీ ప్రభుత్వానికి చెప్పినాము. చెప్పడమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిండ్రు అని ఆ లేఖ కాపీ ఇచ్చిండు నా చేతికి. ఏం రాసిండ్రు ఆ లేఖల మీరే చూడొచ్చు. చాలా స్పష్టంగా అందులో ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పిండంటే, ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ with unilaterally decided layouts and control levels. It may lead to unfruitful expenditure. మీరు సొంతగా మీరే 152 మీటర్ల ఎత్తని మీరే నిర్ణయించుకొని మీరే పనులు ప్రారంభించి మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు అట్లా చేస్తే మీరు పెట్టే ఖర్చంతా కూడా వృధా అవుతుంది, జాగ్రత్త అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రికి లేఖ రాసిండ్రు. ఈ లెటర్ చదువుకోండి అని నా చేతిలో పెట్టిండు. అరే భాయ్ సాబ్, మరి ఎట్లా పనులు అయిపోయినాయి, ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, మరి మాకు ఇబ్బంది అవుతుంది అని మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేసినాం. రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక మాట అన్నాడు ఆ రోజు, ఇక 6 నెలలు అయితే ఎలక్షన్ ఉంది భాయ్ సాబ్, 7 ఏళ్ళు ఒప్పుకునే వాళ్ళం ఇప్పుడు ఒప్పుకుంటాం ఎలక్షన్లు కూడా, మా దగ్గర ఆల్రెడీ పెద్ద ఉద్యమాలు అవుతున్నాయి మహారాష్ట్రలో, మహారాష్ట్ర మునిగిపోయి తెలంగాణకు నీళ్ళు ఇస్తారని చెప్పి ఉద్యమాలు అవుతున్నాయి, మేము ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు, ఏదైనా ఉంటే ఎలక్షన్ అయినాక రాండి, మేము మళ్ళీ గెలిస్తే అప్పుడు మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు ఇక మాట్లాడేది లేదు పోనని ఇలా కొట్టాడు. సరే, అట్లెందుకు భాయ్ సాబ్, ఇంజనీర్లు అయితే మాట్లాడతారు, ప్రయత్నం చేయండి అంటే ఓకే, డిపార్ట్మెంట్స్ మాట్లాడుకోండి, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్స్ అన్నాడు. సరే, తదనంతరం 16 జూలై ఆగస్టులో ఒక మీటింగ్ అయింది, 4th ఫిబ్రవరి ఇంకొక మీటింగు, ఇంజనీర్స్ లెవెల్లో సెక్రటరీస్ లెవెల్లో మీటింగ్స్ జరిగినాయి. 16/8/2014 నాడు ఆర్ విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో మళ్ళొక్కసారి కూడా మీటింగ్ అయి 152 మీటర్ల ఎత్తులో మేము కట్టుకుంటాము, మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తామని చెప్పి విద్యాసాగర్ రావు గారు కూడా ఇంకొక మీటింగ్లో కూడా చెప్పారు. ఇన్ని మీటింగ్స్ జరిగినాయి. సో ఇట్లా చాలాసార్లు అడిగినాం. ఎప్పుడు అడిగినా కూడా మహారాష్ట్ర నుంచి ఒకటే చెప్పిండ్రు, 152 మీటర్ల ఎత్తులో ఒప్పుకునే ప్రశ్నే లేదు.